మానవ జీవితము ఏ విధంగా మనం బ్రతకాలి? ఏ విధంగా మనం బ్రతకాలి? ఏ విధంగా మనం బ్రతకూడదు అని అనేకమైన సంగతులు ఒక్క బైబిల్ గ్రంథమందు మనకి దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. ఆ గ్రంథంలో ఉన్న మాటలు మన జీవిత కాలమంతా. మన జీవితం అంటే ఎంత? మన జీవిత కాలం అంతే ఎంత? 60, 70, 80, 90 అధికముగా ఒకవేళ మనం బ్రతికితే 120. అంతకంటే బ్రతికినోళ్ళు ఈ భూమి మీద లేరు. ఈ 120 సంవత్సరాలు మానవ జీవితం అనుకుని మనం ఒకళ్ళు అనుకుంటే, ఈ మానవ జీవితంలో మనిషి ఎక్కడి నుంచి ఈ భూమి మీదకొచ్చాడు? మళ్ళీ తిరిగి ఎక్కడికి ఈ మనిషి వెళ్ళిపోతున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఈ భూమి మీదకొచ్చిన మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, తల్లి గర్భం నుంచి బయటకొచ్చాం కదండీ మనము. తల్లి గర్భం నుంచి వచ్చామా లేదా? వచ్చాం. తల్లి గర్భములో 9 నెలలు ఉన్నాం. 9 నెలల తర్వాత ఈ భూమి మీదకొచ్చాం. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మళ్ళీ మనం మరణిస్తాం. ఇవే దినములు. ఇంతే మనిషి బ్రతుకు అని మనిషి నేర్చుకున్నాడు. అంతే కదండి? ఎవరైనా ఒకవేళ పుడితే పుట్టిన తేదీ, మరణిస్తే మరణ తేదీ. మనిషి జీవితం ముగింపు అయిపోయింది. మనిషి జీవితం ఇక్కడితో ముగింపు అయిపోయింది. మనిషికి తరువాత మరి జీవితం లేదు, తర్వాత మరి బ్రతుకు లేదు మనిషికి అని మనిషి ఈ భూమి మీద బ్రతుకుతూ ఈ 60-70 సంవత్సరాలు బ్రతుకులో తన శరీరానికి కావలసినవన్నీ ఈ భూమి మీద సంపాదించుకుంటున్నాడు. సంపాదించుకోవడం తప్పు కాదు. ఈ భూమి మీద సమకూర్చుకోవడము తప్పు కాదు. ఈ భూమి మీద ఉన్నవన్నీ దేవుడే మనకిచ్చాడు. ఆ ఇచ్చినవి సంపాదించుకొని మన పిల్లల్ని, మన కుటుంబాన్ని పోషించుకోవడంలో తప్పు లేదు. తప్పని దేవుడు ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. మరి ఏంటి తప్పు? ఇవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను కలుగజేశాడు కనుక ఆ దేవుణ్ణి తెలుసుకోకుండా ఒకవేళ మనం ఈ భూమి మీద బ్రతికితే ఖచ్చితంగా తప్పే. అంతే కదండి? ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన మనము, మన తల్లిదండ్రులు మనకేమి కావాలో పెడుతున్నారు, చదివిస్తున్నారు, ఎన్నో మనకు కావలసినవన్నీ సమకూర్చి పెడుతున్నారు. పెట్టిన తర్వాత వృద్ధాప్యంకి వచ్చినప్పటికీ నా పిల్లలు నన్ను చూస్తారని, నన్ను కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో నన్ను చూసుకుంటారని ఒక నమ్మకంతో, విశ్వాసంతో రాత్రిని పగలు కష్టపడి పిల్లల్ని పెంచుతాడు ఒక తల్లిదండ్రి. తప్పు కాదు, పెంచడంలో తప్పు కాదు. పెరిగిన తర్వాత, పెద్దయిన తర్వాత నా తల్లిదండ్రులు ఇంత కష్టపడి నన్ను పెంచారు, వారికి నేనేమైనా చేస్తున్నానా జన్మనిచ్చినందుకు? చనిపోయినప్పుడు అంటారండి, తల్లిదండ్రులు రుణాన్ని తీర్చుకోవాలంట. ఎందుకు? వారి కడుపులో మనం పుట్టాం కనుక వారి రుణం తీర్చుకోవాలట. రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలని చెప్తుంది ప్రపంచంలో ఉన్న మానవాళి? చనిపోయిన వ్యక్తికి, చనిపోతారు కదండి తల్లిదండ్రులు, ఎక్కడ ఉండి చనిపోతారు, పిల్లలు ఎక్కడో ఉంటారు దేశాలంట. అక్కడ నుంచి వచ్చి తలకొరై పెట్టి రుణం తీర్చుకోవాలంట. అంటే చనిపోయిన తర్వాత వచ్చి నువ్వు రుణం తీర్చుకోవాలా, లేకపోతే బ్రతికున్నప్పుడే నువ్వు రుణం తీర్చుకోవాలా? బ్రతికున్నప్పటికే దేవునికి మనం రుణం తీర్చుకోవాలి. కానీ బ్రతికున్నప్పుడు మనిషిని
మనిషిగా చూడడం లేదు చాలామంది. చూసారా? చనిపోయిన తర్వాత చనిపోయిన వారి పేరట్లో ఏమేం చేస్తున్నారు? ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. వారి పేరులో బ్రతికున్నప్పుడు చేస్తున్నారా? బ్రతికున్నప్పుడు చేసిన వారే తల్లిదండ్రులకి కావాలి. అంతే కదా? ఇదంతా మీకు ఏనికి చెప్తున్నానంటే, ఒక తల్లిదండ్రులకు పిల్లల కంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళంతా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళంతా ఒక్క భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో ఉన్న మానవాళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆదాము నుంచి వచ్చారు వీళ్ళందరూ. మన పితరులు ఎవరు? మన మూల పురుషుడు ఆదాము. ఆదాము ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కదా. ఇప్పుడు ఆదాము రుణం తీర్చుకోవాలా మనము? దేవుని రుణం తీర్చుకోవాలా? ఎలా తీర్చుకోవాలి మరి? ఈరోజు చూద్దాం ఎలా తీర్చుకోవాలి. నీకు జన్మనిచ్చింది ఎవరు? ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? మానవాళికి చాలా మందికి తెలియదండి ఈ శరీరం గురించి, తెలీదు. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకును గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని తన పక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో కూర్చివేశాను. ఇక్కడ ఆదాముకి ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుడు ఆదాముని సృష్టించాడు. దేవుడు ఎలా సృష్టించాడు? నేల మట్టితో నరుని నిర్మించాడు. అంటే ఈ మానవ ఆకారం ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది అని మనం ఆలోచించగలిగితే, ఈ మానవులందరికీ పితరులు ఎవరని ఒకవేళ మనం ఆలోచించుకుంటే, ఆ మొదటి మానవుడు ఎవరని మనం ఒకవేళ మనం ఆలోచిస్తే, ఆ ఆలోచనకి మన తాత, మన ముత్తాత, ఆ ముత్తాతలు అలాగా మనం వెనక్కి వెళ్ళిపోతే మనకి ఆది మానవుడైన ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం మనం అందరం. మొదటి మానవుడు అంటారు దాన్ని. ఆ మొదటి మానవుడు ఎలాగ దేవుణ్ణి సృష్టించాడనేసి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడ్డదనంటే, మానవ ఆకారం ఎలా వచ్చిందంటే మట్టి శరీరము నుంచి మనకి ఈ శరీరము వచ్చింది. నేల మట్టితో తయారు చేశాడు. ఈ శరీరం ఎక్కడ తయారైంది? పరలోకంలో తయారైందా? శరీరం ఎక్కడ తయారైంది? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎక్కడ తయారైంది? భూమి నుంచే వచ్చింది. అంటే భూలోకంలో ఈ శరీరం తయారైంది తప్ప పరలోకంలో ఈ శరీరం తయారవ్వలేదు. చాలామందికి జన్మదినాలు చేసుకుంటారు. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. బాగా తెలుసుకోవాలి మనం. ఇంకా మనం చిన్నపిల్లలం కాదు, చాలా తెలుసుకోవాలి. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని మనం బాగా ఆలోచిస్తే, ఆదాముని తయారు చేసినప్పుడు నేల మట్టితో నరుని తయారు చేశాడు. ఇది మొదటి మానవుడైతే, మరి ఈ భూమి మీదకి వచ్చిన స్త్రీలందరూ ఎలా పుట్టుకొచ్చారు? ఆదాముని నిద్రలో పెట్టాడు. ఏదైనా మనకి ఆపరేషన్ చేయాలనుకోండి, కాళ్ళు ఇరిగిపోయినా, లేకపోతే ఒక అమ్మాయి డెలివరీ చేయాలనుకున్నా ఏమిస్తారు? మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, మత్తు మందు అనేది ఇస్తారు. ఈ మత్తు మందు అనేది ఎలాగా కనిపెట్టారు శాస్త్రవేత్తలు? చాలామంది బైబిల్ చదివిన శాస్త్రవేత్తలే అందరూ. ఒక శాస్త్రవేత్త బైబిల్ నేర్చుకొని బాగా చదివిన తర్వాత శాస్త్రవేత్తగా మారిన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు కదా, ఆ మత్తు ఎక్కడి నుంచి వచ్చిందని కనిపెట్టాడు ఆయన. బైబిల్ చదవగానే అతనికి తెలిసింది మత్తు అనేది దేవుడు ఇచ్చాడు కనుక
ఈ మత్తు అనే పదం ఎక్కడో ఈ ప్రకృతిలో ఉంది అని చూశాడు. కొన్ని వస్తువుల్లో చూసి ఆ మత్తు యొక్క మెడిసిన్ని కనుగొన్నారు ఈరోజు. అంటే ఇది ఎలాగ తెలుసుకోగలిగాడు మనిషి అని అంటే, దేవుడు మత్తు ఇచ్చాడు. ఎవరిని? ఆదాముకి. ఆదాముకు మత్తు ఇచ్చిన తర్వాత ఎవరిని తయారు చేశాడు? పక్కలో ఉన్న ఎముకలు తీశాడట. స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు? ఎముకలో నుంచి వచ్చింది. చూసారా? ఆదాము మట్టి నుంచి వస్తే, స్త్రీ ఏమో ఆదాము ఎముక నుంచి వస్తే, ఆదాము అవ్వల కలయికతో ప్రపంచ మానవాళి ఈ భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు 850 కోట్ల మంది ఈ భూ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము అవ్వల నుంచి వచ్చారు వీళ్ళందరూ. చూసారా? అంటే మన మూలానికి వెళ్ళాం మనం ఇప్పుడు. మానవ జన్మ పరమార్థం అనే మనం చెప్పుకోవచ్చు దీన్ని. మూలానికి వెళ్ళాం. ఎక్కడ ప్రారంభమైంది? అక్కడ ప్రారంభమైంది. ఆ మనిషిని తయారు చేస్తూ దేవుడు తన గ్రంథములో చాలా చక్కగా రాసుకున్నాడండి. మనం చూడండి, మన పిల్లలు పుట్టారనుకోండి, పాప పేరేం పేరు? శ్రేష్ఠ పుట్టిందండి. ఏం చేసాం మనము? పుట్టినరోజు చేసాం. తర్వాత ఇంకేం చేసాం? వాళ్ళ అమ్మ చేత ఒక పాట పాడించాం. ఎందుకు? జ్ఞాపకాలు ఉండిపోవాలి. పాప పెద్ద అయినప్పుడు మనకు అవి జ్ఞాపకార్థాలుగా ఉండాలన్నమాట. అంతే కదా? అందుకే మనం తీసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, ప్రేమలు కట్టుకొని ఇంటి దగ్గర ఉంచుకుంటాం. చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు గుర్తులు ఉంచుకుంటాం. మనం ఉంచుకుంటామా ఉంచుకోమా? మన పిల్లలకంటే మనకంత ముద్దు కదండి. ప్రతి పిల్లడు కాకి కాకే ముద్దు. మన పిల్లలు మనకే నల్లగా ఉంటారు. మన పిల్లలు కొందరు నల్లగా ఉంటారు. పక్క వాళ్ళు చూసి కర్రీగా ఉన్నాడు అనుకుంటారు. కానీ తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లల్ని నాకెత్తుంటారు. నా బంగారు కొండ, నా బుజ్జి కొండ అని అంటుంటారు ఆ పిల్లల్ని. ఆ పిల్ల చూస్తే తారు డబ్బాలాగా ఉంటుంది. అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి చాలా ముద్దు. అందుకే దేవుడు కూడా మనుషులను పుట్టించిన తర్వాత ఆ మనుషులు కొరకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని రాపించుకున్నాడు. ఆ గ్రంథమే మన చేతిలో ఉన్న బైబిల్. బైబిల్ అనేది దేవుని యొక్క జ్ఞాపకాలు. ఆ గ్రంథంలో ఎవరి గురించి రాపించుకున్నాడు దేవుడు? ఈ ప్రపంచంలో ఉన్న మానవాళందరి గురించి. ఒక క్రైస్తవుల గురించి కాదు, ముస్లిమ్స్ గురించి కాదు, హిందువుల గురించి కాదు. మనం పేర్లు పెట్టుకున్న మతాలుగా, కులాలుగా విభజించుకున్నాం. దేవుడు ఒకటే కులం, దైవ కులం. మనం అందరము దైవం నుంచి వచ్చాం కనుక మనం అందరం ఎవరము? దైవ కులం. మనం అందరం తక్కువ ఎక్కువ లేదు, కింద మీద లేదు, తేడా లేదు, అందరం ఒకటే. ఎక్కడికి వచ్చిన తర్వాత తన గ్రంథమైన బైబిల్లో దేవుడు రాపించడం వలన. చూచారా ఎంత చరిత్ర ఉందో మనది? మనకి ఎంత చరిత్ర ఉందో తెలుసా? ఆ జ్ఞాపకాలలో రాసుకున్నాడు తన గురించి. మనం ఎలాగైతే మన పిల్లలకి ఫోటోలు తీసి ఉంచుకుంటామో, అలాగే దేవుడు కూడా ఏం చేశాడు? జ్ఞాపకాలుగా మన గురించి ఎలాగ కలిగించాడో, ఈ సృష్టిని ఎలాగా కలిగించాడో ఆది కాండములో రాశాడు. 1వ దినము, 2వ దినము, 3వ దినము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సృష్టి, జీవరాశులు ఎలా సృష్టించాడో కూడా అలా రాసుకొని వచ్చాడు. అన్ని క్రమంగా రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు? తను రాసుకున్నాడు కనుక జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాడు. మనం ఎవరికైనా అప్పిచ్చినా లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా మనము జ్ఞాపకాలు రాసుకుంటాం కదా, డేట్లు వేసుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా ఈ సృష్టిని కలిగించినప్పుడు కూడా రాసుకున్నాడు, మనిషిని సృష్టించినప్పుడు కూడా రాసుకున్నాడు. ఆ మనిషిని ఎలా సృష్టించాడో బైబిల్ గ్రంథంలో మాత్రమే తెలియజేశాడు. చాలా గ్రంథాలు ఉన్నాయి భూమి మీద. కాళ్ళ నుంచి వచ్చినాడు ఒకడు ఉంటాడు, శిరస్సు నుంచి వచ్చినాడు ఒకడు ఉంటాడు, మోకాల నుంచి వచ్చినాడు ఒకడు ఉంటాడు. అలా లేదు బైబిల్ గ్రంథంలో. సాక్షాత్తు దేవుడే తన స్వరూపమందు సృష్టించినట్టు మనకు ఉంటుంది. అందుకే ఒకసారి యోబు గ్రంథం తీయండి, 10వ అధ్యాయము. యోబు గ్రంథము 10వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి. నీ హస్తములు నీ హస్తములు
నాకు అవయవములను నిర్మాణము చేసి నాకు అవయవ నిర్మాణము చేసి చేసి అగు. ఎవరి హస్తములు? ఎవరి హస్తములు? దేవుని యొక్క హస్తములు. దేవుని యొక్క హస్తములతో మనిషి శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయే, అవయవ నిర్మాణము చేసెను. ఒక కుమ్మరోడు ఒక కొండ తయారు చేయాలనుకుంటే ఆ మట్టిని తెచ్చుకొచ్చి ఆ ముద్దను పెట్టి ఆ చేతులతో తయారు చేస్తాడు. తన చేతులతో హస్తములతో తయారు చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న మానవ ఆకారములో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న అవయవాలన్నీ 206 ఎముకలు, ఎన్నో వేల కిలోమీటర్లు నరములు, ఈ శరీరములో ఉన్న ఎన్నో అవయవాలు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, సమస్త అవయవాలన్నిటినీ తయారు చేసింది ఎవరు? ఒకవేళ నువ్వు తెలుసుకోగలిగితే అది దేవుడు. ఎలా? తన హస్తములతో అవయవ నిర్మాణము తయారు చేశాడు. తల్లిదండ్రులు పిల్లల్ని కనాలనుకుంటారు. పెళ్ళయిన తర్వాత నా పిల్లలు ఇలా రూపంగా రావాలని అనుకుంటారా? అనుకోరే. నీకు ఇలాగే కావాలని నువ్వు అనుకున్నా కూడా అలాగా వస్తారని గ్యారంటీ ఏంటి? లేదే. నీ పోలికలతో నీ రూపముతో దేవుడు అక్కడ నీ గర్భములో దేవుడు సృష్టిస్తున్నాడు. అందుకేనాడు, చూడుమున అరచేతులలో నేను చెక్కేశాను అన్నాడు. ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కడానికి ఒక ఉలి పట్టుకొని ఒక చుత్తి పట్టుకొని ఏ విధంగా అయితే ఒక శిలాన్ని తయారు చేస్తాడో అలాగా అమ్మ గర్భములో ప్రతి మనిషిని దేవుడు సృష్టిస్తున్నాడు. తన సొంత హస్తములతో మనిషిని చెక్కుతున్నాడు లోపల. మానవ జీవితం అంటే, మానవ ఆకారం అంటే అమ్మా నాన్న కోరికల వలన పెళ్లి చేసుకున్నాము కదా పిల్లలు పుట్టేస్తారనుకోకండి. నీకు పిల్లలు కావాలన్నా, ఆ పిల్లల్ని ఏ రూపము ఇవ్వాలన్నా, ఏ కలర్తో బయటికి రావాలన్నా అంత ఎవరి చేతిలో ఉంది? అదే చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడండి యోబు గ్రంథంలో? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నావని నీవు నన్ను మింగివేయుచున్నావు. ఇక్కడ అవయవ నిర్మాణము చేసి ఉన్నావు నీవే అని అన్నాడని. జ్ఞాపకాలు తీసుకుంటున్నాడు దేవుడు. జ్ఞాపకాలు చేసుకొని, ఇదిగో నీకు అవయవ నిర్మాణం చేసింది ఇంకెవరో అనుకోకుమే. అది ఎవరనంటే ఇదిగో నేనే. అందుకే ఇదిగో ఈ గ్రంథంలో నీ గురించి రాశాను. తెలుసుకో, ఎప్పటికైనా దేవుడు ఎవరో తెలుసుకో. నీకు అవయవ నిర్మాణం చేసింది ఎవరో ఒకసారి తెలుసుకో. నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ గురువు కాదు, బడిలో పాఠాలు చెప్పిన పంతులు కూడా కాదు. ఎవరు? దేవుడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇక కింద వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడు. 9వ వచనం. జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించితివి. నీవు నన్ను నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము కొనుము. ఆ సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను జిగట మట్టిగా నన్ను నీవు ఏం చేస్తున్నావు? నిర్మించితివి. మన్నుతో నన్ను నిర్మించితివి. ఈ మన్నుతో నిర్మించి జిగట గల మట్టితో నన్ను నిర్మించి ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు ఇక్కడ. ఎలా నీ ఆకారం వచ్చింది? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకసారి ఆలోచించండి. మీ అమ్మా నాన్న ఈ శరీరాలు ఆకారాలు ఇచ్చారా లేకపోతే దేవుడు ఇచ్చాడా? ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి 20, 30, 40 సంవత్సరాలైన పిల్లలు పుట్టట్లేదు. మీ వలనే మీకు పుట్టాలనుకుంటే పుట్టేస్తున్నారు అనుకుంటే మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరికి ఎందుకు దేవుడు పిల్లలు పుట్టట్లేదు? చూసారా? దేవుడు ఇవ్వాలి. గర్భబలము దేవుడిచ్చే బహుమానము. అది బహుమానం ఇవ్వాలి దేవుడే. నీ మట్టుకు నువ్వు రాలేవు. ఈ అవయవ నిర్మాణం చేసింది దేవుడే. జిగట మట్టి గల ఆకారముతో నిన్ను సృష్టించింది దేవుడే. ఈ భూమి మీదకి రప్పించింది దేవుడే.
ఈ శరీరాన్ని ఇచ్చింది నీకు దేవుడే. కళ్ళిచ్చి, నోరిచ్చి, ముక్కిచ్చి, ఈ భూమి మీద ఈ శరీరానికి కావలసిన ఆహారం అంతా ఇచ్చింది నీకు దేవుడే. ప్రపంచంలో ఇంకెవడు నీకు ఇవ్వలేరు. దేవుడిచ్చినట్టు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇవ్వలేరు. పిల్లల కోరికలు ఏ తల్లిదండ్రులు కూడా తీర్చలేరు, ఒక్క దేవుడు తప్ప. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల కోరికలు నెరవేర్చలేడు. ఒకవేళ నెరవేర్చుకోవాలనుకున్న ఒక తండ్రికి 2 కొడుకులు పుడితే ఒక కొడుకు ఒకలా చూస్తాడు, ఒక కొడుకు ఇంకోలా చూస్తాడు. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ ఒకేలాగా చూసే ఒకే ఒక్క దేవుడు మన తండ్రి అయిన దేవుడు. గాలి అందరికీ సమానం. ఆహారము భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి సమానం. ఏది కావాలన్నా, నువ్వు నీరు తాగాలన్నా అందరికీ సమానమే. సమానంగా చూసేవాడు ఒక్క దేవుడే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ దేవుని పిల్లలు. తాను తయారు చేసుకున్నాడండి మనుషుల్ని, తాను తయారు చేసుకున్నాడు. ఇంకా చూడండి, ఇంకేం చెప్తున్నాడు చూడండి కింద వచ్చిన. ఒకడు ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి. నీవు నన్ను పోసిదివి. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసిదివి అని అన్నాడండి. మా ఊర్లో ఒకరికి ఆవు ఎన్నింది. ఆవు డెలివరీ అయింది. అది మొదట్లో తీసిన పాలు ఇస్తుంది కదండి, మురిపాలు అంటారు దాన్ని. అవి తెచ్చి ఇచ్చారు. పెద్ద కళాయిలో పెట్టామనుకోండి, పెద్దగా జున్నుగడ్డ వస్తుంది. గ్లాసులో పెట్టుకున్నాం అనుకోండి, గ్లాసు రూపంలో జున్నుగడ్డ వస్తుంది. ఏ రూపంలో నీకడ ఉన్న వస్తువులు ఉంటాయో ఆ వస్తువులో వేసి మరగబెడితే అదే రూపంగా వచ్చేస్తుంది. దేవుడు కూడా ప్రతి మనిషిని నువ్వు చేస్తున్న జున్నుగడ్డ ఏ రకంగా అది గడ్డ కట్టినట్టు వస్తుందో అదే విధంగా మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడట. జాగ్రత్తగా వినండి. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. 11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి అని అన్నాడండి. ఏటేటితోటి దేవుడు సృష్టించాడంటే మనకండి, ఈ బిల్డింగ్ కట్టడానికి ఏమేమి తీసుకొచ్చారు? ఇసుకని తీసుకొచ్చారు, సిమెంట్ని తీసుకొచ్చారు, రాడ్డులు తీసుకొచ్చారు, వాటర్ తీసుకొచ్చారు. ఇవన్నీ ముందు గజాలు కడతారు, తర్వాత దానికి బైండింగ్ వైర్తో చుడతారు, తర్వాత ఏం చేస్తారు, బాక్స్ కడతారు. బాక్స్ కట్టిన తర్వాత లోపల మాలేస్తారు. అప్పుడు 2 రోజుల తర్వాత తెల్లారి వచ్చినప్పటికి ఏమైపోద్ది, అది గట్టిగా అయిపోద్ది. అలాగే మనిషిని కూడా ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు నరాలను తయారు చేశాడు, ఎముకలను తయారు చేశాడు. ఎముకలు తయారు చేసిన తర్వాత నరాలు తయారు చేశాడు. నరాలు తయారు చేసిన తర్వాత మాంసాన్ని తయారు చేశాడు. మాంసం తయారు చేసిన తర్వాత ఇంకేం చేశాడు, రక్తాన్ని తయారు చేశాడు. ఈ శరీరంలో వాటర్ని కూడా పెట్టాడు. ఈ శరీరంలో వాటర్ పెట్టిన తర్వాత ఏం చేశాడు, మీదను తొక్కేసాడు, మీద ఈ చర్మం వేసాడు. ఒకరికి ఎరుపు కలర్ వేసాడు, ఒకరికి నలుపు కలర్ వేసాడు, ఒకరికి సాయి కలర్ వేసాడు, ఒకరికి బ్లాక్గా తయారు చేశాడు. మనం అనుకుంటే ఈ కలర్స్ మనకి రాలే. చాలా మందికి జుట్టుల్లో కూడా చాలా చాలా రకరకాలుగా వస్తుంటాయి. నేను అలా బట్టల షాపుకి వెళ్ళాం, అక్కడ ఒక పాప ఉంది, ఇలాగొచ్చింది జుత్తు మగోడ్లాగా. చాలా మంచిగా నాకు అనిపించింది ఆ జుత్తు చూస్తుంటే. నా జుత్తు చెరువులో సాపగడ్డలాగా ఇలాగొచ్చేస్తుంది పలాసన. అంటే నాకు అలాగిచ్చాడు దేవుడు, ఆవిడికి అలాగిచ్చాడు. ఒకరికి ఎంత వంచిన వంగదు ఆ జుత్తు, అలా నిలడిపోతుంటుంది. దేవుడు చేశాడండి అవన్నీ, అలా తయారు చేశాడు మానవుల్ని. ఎంత చక్కగా తయారు చేశాడంటే తను రాసుకుంటున్నాడు దేవుడు తన గ్రంథంలో, ఇదిగో మిమ్మల్ని ఇలా తయారు చేశాను అనేసి. ఎంత గొప్ప మంచి దేవుడు అండి. చూసారా? ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం తీయడం ఒకసారి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము
11, 12, 11, 5వ వచనం. 5వ వచనం. చూలాలి గర్భమందు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎదుగనది. నీకు తెలియదు. అదండి. ఏ తల్లిదండ్రులకైనా తల్లి గర్భములో ఉన్న శూలాలు, గర్భమందు శిశువు ఏ విధంగా లోపల తయారవుతుంది ఎవరండి చెప్పగలరా? చెప్పగలరండి? ఒక తల్లి గర్భము నుంచి ఒక్కసారి తల్లిదండ్రుల కలయికలో 30 నుంచి 50 కోట్ల కణాలు తల్లిలోనికి ప్రవేశిస్తాయి. అందులో నువ్వు నేను మాత్రమే తల్లి అండములోనికి ఫలదీకరణ చెందాం. ఆ కంటికి కనిపించదు ఆ శుక్రకణం, చాలా చిన్నది, చాలా పెద్ద భూతద్దం పెడితే చూస్తే గాని ఆ శుక్రకణం కనిపించదు. అలాంటి శుక్రకణములో ఏమేమి ఉన్నాయి? ఎముకలు ఉన్నాయి, నరములు ఉన్నాయి, మాంసం ఉంది, జుట్టు ఉంది, ఈ అరచేతి దగ్గర గట్టి మాంసం ఉంది, కొన్ని దగ్గరలో మెత్త మాంసం ఉంది. ఈ శరీరంలో ఎక్కడ ఏ అవయవంలో ఎక్కడ ఏది అమర్చాలో దేవుడు ఆ చిన్న శుక్రకణములోనే పెట్టేశాడు. చూసారా? ఇప్పుడు చెప్పమనండి, ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అనుకున్న వాడు ఎవడైనా సరే, ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కానీ తల్లి గర్భములో ఉన్న పిండములో ఉన్న ఆ చుక్కన కణములోన ఎముకలు ఏ రీతిగా విభజింపబడుతున్న ఎవడైనా చెప్పగలడా? ప్రపంచంలో శాస్త్రవేత్త అన్నాడు. బైబిల్ అంటే అది. సకల శాస్త్రాలని తలదన్నేది బైబిల్. సామాన్యమైన గ్రంథము కాదు, నీ చేతిలో నా చేతిలో ఉన్నది. అంత గొప్ప గ్రంథం మన చేతిలో పెట్టాడు దేవుడు. మన జన్మ పరమార్థం బాగా తెలుసుకోవాలి. కొన్ని సినిమాలో డైలాగులు కొడుతుంటారు, నా హిస్టరీ తెలుసా అని అడుగుతుంటాడు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అని అంటాడు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చారో ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకి తెలుసా? తల్లి గర్భము నుంచి బయటకు వచ్చాడు కనుక ఇదే పుట్టుగా ఇదే రావడం అనుకుంటున్నాడు మనిషి. తల్లి గర్భములోనికి రాకముందే ఉన్నాడు. చూసారా? ఆ చూలాల గర్భమందు ఏ రీతిగా ఆ శరీరము తయారవుతుందో ఈ ప్రపంచ మానవాళికి తెలియదు. దేవుడే చెప్పాలి. ఈ శరీర ఆకారము నువ్వు నేను అనుకుంటే రాలేదు. అంత గొప్ప ప్రణాళిక ఉంది ఈ శరీరానికి రావడానికి. 30 నుంచి 50 కోట్ల మందితో నీ తల్లి గర్భంలోనికి పరుగులోకి వెళ్ళావు, పరుగు పందెంలోకి వెళ్ళావు. మిగతా వాళ్ళందరూ తల్లి గర్భంలో చనిపోయారు, నువ్వు మాత్రమే నిలబడ్డావు. నువ్వు కారణ జన్ముడువు కావా? నీ జన్మకి కారణము లేదా? ప్రతి మనిషి జన్మకి కారణం ఉంది. కారణము లేకుండా ఈ భూమి మీదకి ఏ మనిషి రాలేదు. అది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కారణ జన్ములము మనమే. చూడండి, ఇంకా కొద్ది మాటలు చూసి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలులను మూల్గులను విభజించునంత మట్టుగా మూల్గులను అని అన్నాడు. చూడండి, ఎక్కడికి చెప్పించాడండి? శరీరంలోన అవయవాల లోపలికి తీసుకెళ్ళాడు. ఈ శరీరంలోనికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని వాక్యం అని చెప్పాడు. శరీరంలోనికి వెళ్ళిపోవాలి. శరీరంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి? మాంసమే కాదు, ఎముకలే, ప్రాణాత్మలే కాదు, శరీరంలో ఉన్న ఎముకలు ఉన్నాయి. ఎముకలలో లోపలికి అంత లోపలికి తీసుకెళ్ళాడండి. అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో ఇక్కడ చెప్తున్నాడు.
అర్థమవుతుందా? మనిషి అవ్వమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అండి? ఎముకలో నుంచి వచ్చింది, పక్కట ఎముకలో నుంచి వచ్చింది. ఆ ఎముకను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇక్కడ. అంత మటుకు దూరిపోద్ది. అక్కడ నీ పుట్టుకయింది, అక్కడ నీ పుట్టుకొచ్చింది, అవ్వ పుట్టుక అక్కడ వచ్చింది. ఈ వాక్యము ఈ యొక్క ఎముకు ప్రాణాత్మలను ఇవి పుట్టడానికి కారణం ఏమిటి అని చెప్పాడు ఇక్కడ. వాక్యం అని చెప్పాడు. రెండంచులు గల ఖడ్గం అన్నాడు వాక్యాన్ని. అది రెండు పక్కల దారి ఉంటుంది, ఎటు పక్కనైనా ఛేదించుకెళ్ళిపోద్ది అది. ప్రపంచంలో ఈ వాక్యం అనే ఖడ్గం, వాక్యం అనగా ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎవడైనా ఎదిరించాలనుకున్నా, యేసుక్రీస్తు వాక్యాన్ని చెబితే ఎవడైనా బెదిరించాలనుకున్నా, ఈ రెండంచులు గల ఖడ్గముతో యేసుక్రీస్తు ఛేదించుకెళ్ళిపోతాడు. ప్రపంచంలో ఉన్న ఎన్ని గ్రంథాలున్నా అన్ని గ్రంథాలకి తల దన్ని ఈరోజు ప్రపంచ మానవాళి ఎదుట బైబిల్ గ్రంథము ఎంత చక్కగా నిలబడ్డదో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. చూసారా ఎంత చక్కనైనటువంటి బైబిల్ గ్రంథము, దీనిలో ఉన్న మాటలు వాక్యం వలన కలిగినాయి. అది జ్ఞాపకార్థంగా దేవుడు గ్రంథంగా రాశాడు. ఆ రాసిన గ్రంథంలో ఉన్న మాటలు మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. ఎక్కడి నుంచి మనం వచ్చామన్న సంగతి. ఎక్కడి నుంచి వచ్చాం? అవ్వమ్మ ఎముక నుంచి వచ్చింది, ఆదాము మట్టి నుంచి వచ్చాడు. అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏం తెలుసుకున్నాం? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలాగ దేవుడు తయారు చేశాడు, మనిషి జన్మ పరమార్థాన్ని మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. ఇంత మంచి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్న సంగతి ప్రపంచంలో ఉన్న మానవాళికి తెలుసండి? ఒకవేళ తెలిస్తే ఈ జన్మ పరమార్థం ఎవరి కోసం బ్రతకాలో తెలుస్తుంది కదా. ఎవరి కోసం బ్రతకాలో తెలుస్తుంది. పెళ్లి చేసుకున్నాడు పెళ్ళం కోసమని, అంతే కదండి. పెళ్ళం వచ్చిందని పిల్లల కోసమని, పిల్లలేమో తల్లిదండ్రుల కోసమని, తల్లిదండ్రులు పిల్లల కోసమని, కొందరేమో నాయకుల కోసమని, కొందరేమో కార్యకర్తలమని, కొందరేమో దేశం కోసమని. తప్పులేదు. ఆ శరీరాన్ని ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు భార్య కోసం బ్రతుకుతావో, భర్త కోసం బ్రతుకుతావో, దేశం కోసం బ్రతుకుతావో మంచిది. ఈ శరీరం నీకు ఎవరు ఇచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఎవరిచ్చారు? ఈరోజు దేశం కోసం నిలబడుతున్నా, ఈరోజు దేశం కోసం ఒక నాయకుడిగా నువ్వు బ్రతకాలనుకున్నా, నువ్వు బ్రతకడానికి నీకు శరీరం ఇచ్చింది ఎవరు? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడా మనిషి? నేను మంచి లీడర్లు అయిపోవాలి, మంచి హీరో అయిపోవాలి, మంచి డాక్టర్ని అయిపోవాలి, మంచి యాక్టర్ని అయిపోవాలి, తప్పులేదు. కానీ ఆ శరీరం ఇచ్చింది ఎవరు తెలుసా? తెలియదండి చాలా మందికి. మా అమ్మా నాన్న ఇచ్చారు, మా తల్లిదండ్రులే మాకు దేవుడు. ఎందుకంటే తల్లి నుంచి బయటకు వచ్చామనుకుంటారు అమాయకులు. బైబిల్ గ్రంథం మూలాలకు వెళ్ళిపోతుంది, చరిత్ర హిస్టరీ వెనక్కి తీసుకెళ్తుంది. చూడండి మానవ జీవిత ఆకారం ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు చెప్తున్నాడు మనకి. ఇది మానవ కల్పితం అనుకుంటున్నారా బైబిలు? దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ధోరణ రాపించి మన చేతిలో పెట్టాడు. జ్ఞాపకార్థం ఒక గ్రంథం ఇది, అంత ఉన్నతమైన గ్రంథం ఇది. అలాంటి గ్రంథములో నీ పుట్టుక గురించి, నా పుట్టుక గురించి, ఈ అవయవ నిర్మాణం గురించి దేవుడు రాపించి పెట్టాడండి. ఎంత మంచి మాటలు రాపించి పెట్టాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి, 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు అన్నాడు. వాక్యం వలన మనను తన సంకల్పం ప్రకారము కనేను. చూసారా? మొట్టమొదట దేవుడు ఈ ప్రపంచంలో ఎవరినైనా సృష్టించాడంటే ఎవరిని సృష్టించాడు? ప్రథమ ఫలముగా మనలనే సృష్టించాడు. సృష్టి లేకుండా మన మనిషి ఎలాగ వచ్చాడు? సృష్టి ఉంటే కదా ఆదాముని మట్టితో తయారు చేశాడు. మరి ఈ వాక్యాన్ని చూడండి, ప్రథమ ఫలముగా నన్ను సృష్టించితివి అని అన్నాడు. ఈ ప్రకృతి లేకుండా, ఇస్మం లేకుండా మనిషి ఎలాగ వస్తాడు ఇక్కడికి? రాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రథమ ఫలముగా నిన్ను సృష్టించి తిని. ఎవరెత్తను? మీకు తెలుసు కదా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం మీకు తెలుసు.
మన చెప్పారా? నేను వాక్యం విన్నాను. చదవకుండా మీరు ఇప్పుడు చెప్పండి. మీ పాస్టర్ గారు చెప్తున్నారు, నేను వాక్యంలో విన్నాను. మెసేజ్ పెట్టారా? దాంట్లో విన్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి సృష్టి ఎలా పుట్టింది, ఎలాగా, ఎప్పుడు, ఏది కలగజేశాడు, ఈ సృష్టికి ముందు ఎవరు ఈ భూమి మీదకి వచ్చారు అన్న సంగతులు అన్నీ అక్కడ ఉన్నాయి. మనం మీ అయ్యగారు మీకు చెప్పారు. ఎవరతను? అదే పండగ చేద్దామా? డబ్బులు తెస్తారా? డ్యాన్స్ చేద్దామా? మనకి ఇది అర్థమైంది. చెప్పిన మాటలు మీకు ఇంకా అర్థం అవ్వలేదు, అలా చూస్తున్నారు పుట్టక మొక్కలుగానే, అంటే మీకు బొరక ఎక్కించుకోవట్లేదు దేవుడి మాటలు. దేవుని వాక్యం చూడు, చెప్పేవాడికి వినేవాడికి అందరినీ రెండంచులు గల ఖడ్గమని చెప్పాను. అందుకే వినకపోయినా మీకు ఛేదిస్తుంది, చెప్పిన నిన్ను పాటించకపోయినా నన్ను కూడా ఛేదించుకెళ్ళిపోతుంది. వాక్యానికి తన మన కుల భేదం ఏమీ ఉండదు. ఆ వాక్యమే శరీరధారి ఈ భూమి మీదకి వచ్చాడు. రాకముందు ఎక్కడున్నాడు, ఎలాగున్నాడో చెప్పాడు మనకి. ఆత్మలుగా ఉన్నాం మనం. ఎక్కడ? పరలోకములో. పరలోకము లేకముందు మనం ఉన్నాం. ఇంకా చెప్పుకుంటే దేవుడు కలిగిన వాడు కాడు, ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాను, ఆది అంతము లేని వాడును. దేవుడికి సావు పుట్టుకుంటుందా? ఉంటుందా? ఉండదు. దేవునికి సావు పుట్టుకుంటదు. సావు పుట్టుక లేనివాడే తండ్రి అయినా దేవుడు. ఆ దేవుని నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఆ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం నుంచి మీరు చదువుకోండి ఒకసారి. ఈ పర్వతములు పుట్టక ముందు, ఈ భూమి ఆకాశములు కలగక ముందు, ఈ విశ్వమే కలగక ముందు నేనున్నాను అన్నాడు. నన్ను కలుగజేసిదివి, ప్రధాన శిల్పిని, శిల్పకారుడిని నేనని చెప్పాడు యేసుక్రీస్తుని. అప్పుడు దేవుడి నుంచి వచ్చింది యేసుక్రీస్తు. అయితే తర్వాత వచ్చింది ఎవరు? మనమే. ఏ స్వరూపం అది? శరీర సంబంధమైన స్వరూపం అది కాదు. శరీరము సృష్టి కలిగిన తర్వాత ఆదాముకి మట్టి నుంచి చేస్తే ఈ ఆత్మ స్వరూపం ఉందే, ఈ శరీరములో ఆత్మ అనే స్వరూపం ఒకటి ఉంది. ఉందా లేదా? దేవుడు తన పోలిక చొప్పున నరులను సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించును అనే మాట ఉంది బైబిల్లో. ఇదే స్వరూపము, ఇదే ఆత్మస్వరూపము. ఇప్పుడు ఆత్మస్వరూపమైన ఈ శరీరములో ఆత్మ ఉందో కనుక నేను మాట్లాడుతున్నాను కనుక మీరు వింటున్నారు. అదే శవం దగ్గరికి వెళ్ళి చెప్పండి, వింటదా? విందండి. శవం దగ్గరికి వెళ్ళి చెప్పు, ఏం తెలియదు దానికి. ఆ శవం అక్కడ పడి ఉంటుంది, వీళ్ళు అక్కడ కూర్చొని, ఇదిగో హైదరాబాద్ నుంచి నీ పేద కొడుకు వచ్చాడు, నీ చెల్ల కొడుకు వచ్చాడు, ఒకసారి లాగవా అనుకుని ఏడుస్తుంటారు వీళ్ళు. లెగుస్తుందా? ఏం లేదు అందులో. ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కరెంటే పని చేస్తుంది, కరెంటు లేకపోతే ఈ మైక సావుతో సమానం. కరెంట్ ఉంది కనుక మాట్లాడుతుంది, కరెంట్ ఉంది కనుక ఈ లైట్లు వెలుగుతున్నాయి. అదే లేకపోతే ఈ మైక్ పలకదు. అదేవిధంగా దేవుడిచ్చే ఆత్మస్వరూపము ఎప్పుడు సృష్టింపబడ్డాదో, ఎప్పుడు విభజింపబడ్డాదో, వెళ్ళిపోండి వెనక్కి, ఊహించుకోండి ఒకసారి. ఎక్కడ నుంచి నువ్వు వచ్చావు? దేవుడు దగ్గర నుంచి వచ్చాము. సాక్షాత్తు దేవుని స్వరూపమే ఈ 850 కోట్ల మంది. ఇది మానవ ఆకారం వేరు అని చెప్పాను ఇప్పటి వరకు. ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఉందే, అది దేవుని స్వరూపం. ఇప్పుడు నేను చనిపోయాను, జయరాజ్ చనిపోయాడు, అక్కడ శవం ఉంది. జయరాజ్ ఏడి? జయరామ్ ఏడి? వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఉన్నది ఏంటి? శవం అని అంటారండి. మరి పేరు దేనికి పెట్టారు? మనం శరీరానికి పెట్టారా, ఆత్మకు పెట్టారా? ఆత్మకు పెట్టారు మన పేరు.
ఆత్మ ఉన్నన్నాళ్ళ నీకు పిలుస్తారు. ఆత్మ చచ్చిపోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ఎత్తి మీద 10 పైసలు పెట్టినా దేనికి పనికిరావురా అని అంటారు. చూడండి, మన ఒకదారి సావు దగ్గరికి వెళ్ళాం. సావు దగ్గరికి వెళ్ళిపోతే ఓ గోల పెట్టి ఎడుతున్నారు అందరూ. ఇదిగో నీ పెద్ద కోడలు వచ్చింది, ఇదిగో నీ చిన్న కోడలు వచ్చింది, ఇదిగో నీ 2 కొడుకులు వచ్చినారు, అమ్మ లేకవా అని అంటారు. చూడండి, ఏడుస్తున్నారు. ఆ తల్లిదండ్రులకి ఇక్కడే వదిలేసి ఉన్నారు. వాళ్ళు కొడుకులు, అత్తలు, కోడలు అందరు దేశం వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక రోజు గింజి పెట్టడం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ఎడుతున్నారు, లెగుస్తుందా? వీళ్ళు ఇలాగే ఎడుతుంటే నేను అక్కడ చైర్ మీద కూర్చొని బాగా ఆలోచిస్తున్నాను. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళకి వేరేగా ఉంటుంది కదండి. నా ఎదురుగా కుక్క పడుకొని ఉంది అక్కడ. కుక్క వీళ్ళు ఎంత గోల పెడుతున్నారు, మేము అలా చూస్తున్నాం. ప్రశాంతం పడుకుంది. దానికి ఏ సీకూసి ఎంత ఉందా? వీళ్ళు చచ్చిపోనరని కానీ, వీళ్ళు బతికొనరని కానీ దానికి ఏమీ లేదండి. అక్కడ ప్రశాంతం పడుకుంది. దానికి తెలిసిపోయింది, నన్ను సృష్టించింది దేవుడని కుక్కకి తెలిసిపోయింది. సకల జీవరాశులకి తెలిసిపోయింది. దేవుడి కోసం, దేవుడే మాకు ఆహారం ఇస్తాడని రోజు ఎదురు చూస్తున్నాయి. అర్థమైపోయింది అటుకి. కానీ మనిషికి అర్థం కాదు. అమ్మ లేగవా, నాయన లేగవా, గొప్ప యాక్టింగ్ చేసి ఏడవలు ఏడిచేస్తుంటారండి చచ్చిపోయిన తర్వాత. బ్రతికున్నప్పుడు అస్సలు పెట్టరండి బాబు వీళ్ళకి ఒక దండం. ఎలా జీవించాలో, ఎలా నటించాలో వీళ్ళకి తెలుసు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దగ్గర నుంచి విభజింపబడ్డది. విభజింపబడి ఎక్కడికి వచ్చింది? ఈ సృష్టికి ముందే, పూర్వమే ఆత్మలుగా మనం ఉన్నాం. ఎక్కడున్నాం? దేవుడిలో ఉన్నాం. దేవుడి నుంచి ఎక్కడికి వచ్చాం? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. యేసుక్రీస్తు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాం? ఆదాము శరీరంలోకి వచ్చాం. ఓకేనా? ఆదాము శరీరంలోకి వచ్చాం. ఆదాము నుంచి మన తాత ముత్తాతల నుంచి, ఆలగర్భం నుంచి ఈరోజు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాం? ఆదాము దగ్గరికి వచ్చాం. ఆదాము నుంచి ఎక్కడికి వచ్చాం? మా తాత ముత్తాతల నుంచి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? జయపురం వచ్చాం. ఇది కావాలా ఆన్సర్. ఎక్కడికి వచ్చాం మనం అందరం? ఇప్పుడు జయపురం వచ్చాం. ఇప్పుడు జయపురం వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వెరీ గుడ్. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలా. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఉన్న మానవాళి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలని ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడా? చూద్దాం. యోబు గ్రంథం ఒకసారి తీయండి, ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. 11 భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి మనకి ఎక్కువ బుద్ధి నేర్పించుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువగా జ్ఞానమును కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని, తాను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరు లేరు. అనుకునేవాడు ఎవడలేడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం? దేవుడి దగ్గర నుంచి వచ్చారు. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళు నువ్వు నేనే కాదు, ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడి దగ్గర నుంచి వచ్చారు. ఈ భూమి మీద కుక్కల కంటే, నక్కల కంటే, పిల్లుల కంటే, కోతుల కంటే, ఆవుల కంటే, దూడల కంటే, ఈ జీవరాశులకు అన్నిటికంటే తెలివితేటలు ఎవరికొన్నాయి ఈ రోజుల్లో? మనుషులకే ఉన్నాయి. ఇన్ని తెలివితేటలు నేర్చుకున్న మనిషి ఆ దేవుడెవడో తెలుసునా? ఆ దేవుడెవడో తెలుసుకోగలుగుతున్నాడా అని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు. అసలు నిన్ను కలిగించిన దేవుడెవరో నీకు తెలుసా? అడగండి. ప్రపంచంలో ఉన్న మానవాళికి అడగండి, నిన్ను కలిగించిన దేవుడు ఎవరో.
నీ హస్తములను నీ అవయవ నిర్మాణం చేసిన దేవుడు ఎవరు చెప్పానండి. చెప్పలేకపోవడం సరేగాక చెప్పిన దేవుడు నిన్ను కలుగజేసి నిన్ను సృష్టించి ఈ భూమి మీదకి పంపించిన నేనేరా బావని అంటే నువ్వెవడో లేదు పో అని అంటాడు. నువ్వు మాకు దేవుడు కాదు పో, నువ్వు మాలల మాదిగోడికి దేవుడు, నువ్వు తక్కువ కులమాడికి దేవుడు నువ్వు అని అంటున్నారు అతనికి. చూసారా ఎలా తయారు చేశారు? అంటే దేవుడు కులానికి ఒకడు మతానికి ఒకడు దేవుడు ఉంటారా? దేశానికి ఒకడు, ఊరికొకడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడా? ప్రపంచ ఆరిని నేల మీద ప్రపంచంలో ఉన్న ఈ భూగోళంలో ఉన్న వారందరికీ దేవుడు అవుతాడా? తండ్రి అని దేవుడు ఒక్కడే కదండి. ఎందుకు మరి ఇలా తయారైపోయారు? ఆ దేవుడినట ఎదిరిస్తున్నారట. ఇక్కడ చూడండి, మనిషికి చూడండి, ఒక సైంటిస్ట్గా మారిపోతున్నాడు, ఒక శాస్త్రవేత్తగా మారిపోతున్నాడు. ఏగా సీమ, దోమ, కప్ప, పురుగులు, జీవిత చరిత్రలన్నీ తెలుసు మనిషికి. కానీ ఎవరి చరిత్ర తెలియకుంటుంది? అసలు తాను ఎక్కడి నుంచి వచ్చాడో తాను ఎక్కడి నుంచి వచ్చాడో అది తెలుసుకోకుంటున్నాడు మనిషి. అందరి జీవిత చరిత్రలు కావాలి కానీ తన జీవిత చరిత్ర తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. తెలుసుకోలేకపోగా ఇంకా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడట ఇక్కడ మనిషి. చూడండి ఎంత తప్పండి అది. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తర్వాత నువ్వు నాకు పెంచలేదు పో, నువ్వే నాకు పెట్టలేదు, నువ్వు నాకు చదివించలేదు, నాకు అన్నం పెట్టలేదు అని అన్నాడు అనుకో, తండ్రికి ఎలాగుంటుందండి? పుట్టినప్పుడే చంపేసి బాగుంటున్నాను. ఎందుకురా నువ్వు పుట్టావు, అసలు ఇన్ని పెడితే నువ్వు నాకు పెట్టలేదు అంటున్నావురా, నువ్వు ఏం మనిషిరా, ఏం కొడుకురా నువ్వు అని అంటారు. ఒక తల్లి తండ్రి చూడకపోతేనే బిడ్డల్ని తల్లిదండ్రులు తిట్టేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ దేవుడే ఒక్కడైనప్పుడు ఆ దేవుణ్ణి తెలుసుకోకపోతే దేవుడు ఏమనుకుంటాడు ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఏమనుకోవాలండి? బాధపడ్డా? బాధపడ్డండి, బాధపడుతున్నాడండి దేవుడు. దేవుడి కంట కన్నీరు రప్పిస్తున్న తన కుమారులైన దేవుని పిల్లలే, ఇంకెవరు కాదు. చూసారా? ఇంకా అదే గ్రంథం తీయండి, 32వ అధ్యాయం 8వ వచనం. 32:8, 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఒక ఆత్మ ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వానికి వివేచన కలుగజేయును. మనిషి బ్రతికొన్నాడా బ్రతకలేదా అని తెలియడానికి ఏం పెట్టాడట మనిషిలోట? సర్వశక్తుడైన దేవుని ఊపిరి ఆయనలో ఉంది. ఆ ఊపిరి ఆడుతుంది కనుక ఈరోజు నువ్వు బతికున్నావు. మనిషి చనిపోయాడంటే తెలియాలంటే ఏం చేస్తారండి? ముక్కు దగ్గర చేపెట్టి చూస్తారు. ఊపిరి ఆడుతుందా లేదా, ఊపిరి వస్తుందా లేదా. ఊపిరి ఆడకపోతే మనిషి ఏమైపోయినట్టు? చనిపోయినట్టు. ఆ సర్వశక్తుడైన దేవుని ఊపిరి ఈ శరీరంలో ఉంచి పెట్టాడు. అదే చనిపోయిన తర్వాత ఏమంటాడంటే గాలిలో కలిసిపోయింది అంటాడు. ఈడేడు చూసినట్టే గాలిలో కలిసిపోయిందట. మా పక్కనే గాలి పంపు ఉంది, తీసుకెళ్ళి పెట్టేవచ్చు కదా, మళ్ళీ బతికేస్తాడేమో. ఆ గాలిలో కలిసిపోయింది కదా, ఆ గాలి తెచ్చి మళ్ళీ పుల్లు పెట్టేస్తే మళ్ళీ బతికేస్తాడేమో. సర్వశక్తుడు దేవుని యొక్క ఊపిరి శ్వాస విశ్వాసాలను దేవుడు తన నాసిక రంధ్రములలో దేవుడు పెట్టున్నాడు. ఆదాముకు ఊదగా జీవాత్మాయను. ఆయన పెట్టకపోతే మనం ఈరోజు ఇలాగా మాట్లాడలేము. అంటే ఈ దేహం ఇచ్చింది అతనే, ఈ ఆత్మ ఇచ్చింది అతనే, సర్వము ఈ లోకములో ఉన్నవన్నీ ఇచ్చింది కూడా దేవుడే. ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నావా? నిన్ను కలిగించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? తెలుసుకోవాలండి. ఎలా మన పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో చూడండి ఈరోజు. ఈ శరీరాన్ని తయారు చేయడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో. రాత్రులు పగులు ఈ అవయవ నిర్మాణానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది తెలుసా?
ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి ఆదాముని తన ఆ మట్టి నుంచి తీసాడు కదా అనే ఒక పదాన్ని రాశాడు కనుక ఇలా తీసేసాడు, అలా తయారు చేశాడు అనుకుంటున్నారా మీరు? ఈ సృష్టించడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. కోట్ల సంవత్సరాలు. దాంట్లో నిన్ను తయారు చేయడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. అందుకే ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఏ డాక్టర్ తయారు చేయలేడు. ప్రపంచంలోనూ ఏ డాక్టర్ కూడా ఒక అవయవ నిర్మాణం చేయలేడు. ఏ శాస్త్రవేత్త కూడా తయారు చేయలేడు. ఒక కిడ్నీ పోయినా, ఒక కన్ను పోయినా, ఒక కాలు పోయినా, ఒక ముక్కు పోయినా, నీ అవయవం పోయినా మరొక అవయవం నీకు దొరకదు, ఇంకొకటి దానం చేస్తేనే తప్ప. చూసారా? ఇది దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నిన్ను తయారు చేశాడు. తల్లి గర్భంలో నిన్ను నిర్మించాడు. చాలా చక్కని ఆకారాలు అన్నీ ఇచ్చి బయటికి రప్పించాడు. తెలుసా? ఈ మానవ జన్మ పరమార్థం మనిషికి తెలుసా? చాలా తెలియదండి మానవులకి. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి, ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 చదువుకుందాం. 6వ అధ్యాయము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నావని మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఇక్కడ ఏమని చెప్పాడండి 19వ వచనంలో? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డాయి. అంతేనా? ఈ దేహాలు ఇచ్చింది ఎవరండి? దేవుడు. ఈ తండ్రి అయిన దేవుడు మనకి ఈ అవయవాల్ని, ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ శరీరముతో ఇచ్చిన దేవుడికి మరి ఏం చేయాలి మనము? మనమే అప్పగించుకోవాలి ఈ శరీరం. అర్థమైందా? ఒకడు బైక్ పట్టుకుంటాడు, 2 చక్రాలతో ఉంటాయి ఒక బైక్కి. ఒక చక్రం పైకి ఎత్తేసి మరీ తిరుగుతున్నాడు ఈ మధ్యలో. చూడండి, శరీర విలువ వాడికి తెలుసా? తెలీదు. ఒకడు తాగి 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 అవయవాలు పోగొట్టేసుకుంటున్నాడు. ఒకడు వ్యభిచారం చేసి 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 శరీరంలో ఉన్న అవయవాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ అవయవాలు కష్టపడింది దేవుడండి. ఆ నిలువు తనకు తెలుస్తుంది. తల్లిదండ్రులు అంటారు, డబ్బులు ఖర్చు పెట్టినా, లేకపోతే వస్తువులు జలేసినా, లేదా భోజనం చేసేటప్పుడు ఎంగిలి మెతుకులు పడిపోయినా ఏమంటారండి తల్లిదండ్రులు? కష్టం విలువ నీకు తెలదరా, ఆ వస్తువు విలువ మీకు తెలియదురా, కష్టపడి సంపాదిస్తే కదా నీకు తెలుస్తుంది అని అంటారు తల్లిదండ్రులు. దేవుడు కష్టపడి తయారు చేశాడు ఈ వస్తువులు, ఈ అవయవాలు. ఆయనకి తెలుసు ఈ అవయవాలు విలువేంటో. తెలిసి చెప్తున్నాడు, నాయనా నీకు ఇచ్చిన అవయవాలు ఉన్నాయే, నీ దేహం ఉన్నదే నేనిచ్చానురా నాయన. మీరు మీ సొత్తు. నువ్వు తాగడానికి కాదురా బాబు, నువ్వు ఊరి మీద తిరగడానికి కాదురా బాబు, ఈ దేశంలో పడి ఆంబోతులుగా తిరిగి మటర్లు చేయడానికో, మానభంగాలు చేయడానికో, ఎవడ డబ్బులు దోచుకోవడానికో, ఎవడ సొమ్ము తీసుకోవడానికో, ప్రపంచంలో ఉన్న ఎవరినో ఉగ్రవాదిగా మారిపోవడానికో, ఒక దొంగగా మారిపోవడానికో, ఒక వ్యభిచారిగా మారిపోవడానికో నీకు అవయవాలు ఇవ్వలేదురా నాయన అని చెప్తున్నాడు దేవుడు. మంచి పనులు చేయడానికి రా బాబు, నా స్వరూపం నీకు ఇచ్చానురా నాయన. నువ్వు అనుకుంటా మా అమ్మ నాన్న పోలికలు పుట్టాను, అచ్చ అమ్మలాగా ఉన్నాను, అచ్చ నాన్నలాగా ఉన్నానని చెప్తున్నావు రా నువ్వు. ఆ ఇచ్చింది దేవుడు రా అని చెప్తున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందండి? మనుషులకి అర్థం కాలేదండి. అందుకే కిందేమన్నాడు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. పరుస్తున్నారండి? దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఆ క్రైస్తవుడు? దేవుణ్ణి మహింపరిస్తే నా దగ్గర బట్టలు కుట్టించడానికి వస్తారండి మీద నుంచి అందరూ క్రైస్తవులే, పనికి మాలిన క్రైస్తవులలో. ఫుల్ మందు కొట్టేసి నా దగ్గరికి వచ్చి కొలతలు తీసేసుకుంటున్నారు వాళ్ళు. ఈ శరీరం ఎందుకు దేవుడిచ్చాడో ఆ మీద ఉన్నోడు క్రైస్తవుడు అనబడిన వాడికి తెలుసునా? ఇది తెలిస్తే మందు కొట్టి
ఒక పాస్టర్ అని తెలిసి నా దగ్గర వచ్చి కొలతలు తీసుకుంటాడంటే కాడికి భయం ఉంది అసలు. భయం ఉంది ఆడికి. పేరుకి క్రైస్తవుడు. కొత్త బట్టలు కావాలి. మా ముందలో ఉన్న చేపలాలు తినేశాడు ఈ మధ్యలో, కూలలు తినేశాడు ఈ మధ్యలో. దేవుడి పేరు చెప్పి పండగను చేసుకొని తిన్నాడు, ఆడాడు, డ్యాన్స్ చేశాడు. కానీ ఆ శరీరం ఎందుకు ఇచ్చాడో ఆడికి తెలిసిందా? ఆ శరీరము ఎంత కష్టపడి దేవుడు ఆడికి ఇచ్చాడో తెలిసిందా? క్రైస్తవుడయ్యాడు. ఒక క్రైస్తవుడిగా తాగుతున్నాడంటే, ఒక క్రైస్తవుడిగా ఊరి మీద పడి ఆంబోతులో తిరుగుతున్నాడనంటే ఆడికి అర్థమైందా ఆ శరీరం గురించి? క్రైస్తవుల దుక్కు చూస్తే విరక్తి వచ్చేస్తుంది. దేవుడు అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. దేవుడు అంటే వాళ్ళకి ఒకటే అర్థమైంది, యేసుక్రీస్తు పుట్టాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు? పండగ చేస్తావా? పండగ? నీకు పండగ చేసుకోమని దేవుడు పంపించాడా? యేసుక్రీస్తు అందుకు వచ్చాడా? నేను వస్తే మీరు పండగ చేసుకోండినా? అర్థమయ్యిందా అండి క్రైస్తవులకి? చాలా బాధ అనిపిస్తుంటుందండి. వాళ్ళు ఆ క్రైస్తవుల దుక్కు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఈ దేహం ఇచ్చింది దేవుడే. ఈ దేహంతో దేవుని పని చేయి. చేయడానికి నీకు అవయవాలు ఇచ్చాడు. 70 ఇచ్చాడు, 80 ఇచ్చాడు, 60 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 100 ఇచ్చాడు. ఎందుకు నీకు? ఇంకా ఎందరో నీ కళ్ళ ముందర చనిపోతున్నారు, ఇంకా నువ్వు బ్రతికున్నావు. ఈ దేహంతో దేవుని పని కోసం నీకు కష్టపడిన కష్టార్జితాన్ని ఎప్పుడైనా ఇస్తున్నావా?